ఇక ప్రతి ఠానాలో అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్లు, త్వరలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి ప్రతి 4 నేరాల్లో ఒకటి సైబర్ మోసం కేసు ఉంటుంది. ప్రజల్లో అవగాహనకు కృషి చేస్తున్నాం. డిజిటల్ అరెస్టు నేరాలు తగ్గుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్. నేను అడుగుతున్నా మేడం, సైబర్ క్రైమ్ కేసులు మొత్తం సైబర్ కేసులు ఉన్నాయి కదా, ఫేక్ కేసులు, ఆ ఫేక్ ఐడీలు పెట్టుకొని ఆడపిల్లల్ని నగ్నంగా తయారు చేసి పోస్టులు పెడతా ఉంటే ఏం చేసిరు మేడం మీరు? వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తే కమిషనర్ స్థాయి అధికారి దగ్గర కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా పట్టించుకోలేరు. సైబర్ క్రైమ్ కేసులలో ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఉన్నదా అంటే ఉన్నది సైబర్ క్రైమ్ గంతే. పైసలు పోయినాయా అది పట్టుకురావడానికి ఎంత టైం పడుతుందో చెప్పరు. ఇంకేమైనా నష్టం జరిగిందా అసలు దానికి లెక్క ఉండదు. సైబర్ క్రైమ్ అన్నప్పుడు ఎంత పకడ్బందీగా పనిచేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి డేటా మీ దగ్గర ఉన్నప్పుడు, దానికి ఏదైనా భంగం కలుగుతున్నప్పుడు అంతే ఫాస్ట్గా కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాదు, కంప్లైంట్ ఇవ్వకముందే మీ దగ్గర సొల్యూషన్ ఉండాలి. ఆ సొల్యూషన్ గురించి ఎక్కడ నేరాల్లో ఒకటి అంటే ప్రతి 4 నేరాల్లో ఒకటి సైబర్ క్రైమ్ నేరమే అయినప్పుడు, ప్రతి 4 కేసులలో ఒకటి సైబర్ క్రైమ్ కేసే అయినప్పుడు మరి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకెంత గట్టిగా వర్క్ చేయాలి, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేయాలి. ఒకసారి ఎవడన్నా ఒక వ్యక్తి మీద ఫేక్ ఐడికి సంబంధించినటువంటి కంప్లైంట్ వచ్చింది అని అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వల్ల ఇంకోసారి జీవితంలో మళ్ళీ ఫేక్ ఐడి పెట్టుకునేటువంటి ఆలోచన కూడా రావద్దు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుండో తెలుసా సైబర్ క్రైమ్ కేసులు? సైబర్ క్రైమ్ అంటే కేవలం డబ్బులు పోతే డబ్బులు పట్టుకచ్చుడు, మా బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అయితే వాటిని దొరకబట్టుడు, ఇది ఒకటే కాదు కదా. సైబర్ నేరాలు చాలా రకాలుగా ఉన్నాయి కదా. వాటన్నిటి మీద కూడా మీరు పకడ్బందీగా పనిచేయాలని మేము కోరుతున్నాం. ఎందుకనంటే సైబర్ క్రైమ్ బాధితులు రోజు పెరుగుతూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, ఎంగేజ్లో ఉన్నటువంటి పిల్లలు అయితే విపరీతమైనటువంటి పరిస్థితి. వాడు గేమ్స్లోకి పోతే గేమ్స్లో సైబర్ క్రైమ్ అంటే క్రైమ్ జరుగుతుంది. వాడు దేంట్లోనో ఏదైనా యాప్ లోన్లు తీసుకున్నటువంటి యాప్లతోనే క్రైమ్ జరుగుతుంది. వాడు ఏదో ఒక గేమ్ పరువు పోతూ ఉంది. ఎక్కడైనా పబ్లిక్లో ఏదైనా గేమ్ ఆడుకుందామంటే ఆన్లైన్లో, అంటే మన మొబైల్లో ఎట్లాగో డేటా ఆన్లో ఉంటుంది కాబట్టి ఏదైనా గేమ్ ఆడుతూ ఉంటే గేమ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసేంటే అర్ధనగ్నంగా ఉన్నటువంటి అమ్మాయిలు తెర మీదకి వచ్చి అది పోతుంది, అతను క్లోజ్ చేద్దామంటే క్లోజ్ కాదు, మళ్ళీ 5 నుండి 10 సెకండ్ల పాటు ప్లే అయితేనే ఉంటుంది. దాన్ని ఒకవేళ పుసుకున్న టచ్ చేసినా అంటే యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిందంటే స్కామ్. నువ్వు ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ స్కామ్ జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇట్లా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే ఆ స్క్రోలింగ్లో ఎక్కడో ఒకటి ఏదన్నా మీరు ఇమేజ్ జనరేట్ చేసుకోరాని అంటే దాన్ని జనరేట్ చేద్దామని చెప్పేసి క్లిక్ చేస్తే స్కామ్. ఇక వాట్సాప్లో మీ ఎస్బీఐ డౌన్లోడ్ చేసుకోరని చెప్పేసి ఎస్బీఐ నుండే మెసేజ్ వచ్చినట్టు వస్తుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆధార్ లింక్ చేయాలంటే లింక్ చేసి అంటే స్కామ్. ఏడికి పోయినా స్కామ్లే జరుగుతున్నప్పుడు సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంకెంత గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అసలు పేదరికంలో ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయినా అనే విషయం కూడా మనకు తెలియదు. ఎవడో ఫోన్ చేసి మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అని అంటే వీడు ఓటీపీ చెప్తే ఈయన అకౌంట్ మొత్తం అకౌంట్ ఖాతా మొత్తం క్లోజ్ అవుతుంది. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాయంటే ఆ పేద రైతు కంప్లైంట్ను తీసుకున్న వాళ్ళు ఎవరు, దాని మీద విచారణ చేసింది ఎవరు, రికవరీ చేసింది ఎవరు, ఎంత శాతం కేసులు రికవర్ అవుతున్నాయి, గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో ఆ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో, స్కామ్ల విషయంలో ఎంతవరకు రికవరీ, ఎంతవరకు సొల్యూషన్ చూసిరు అనే విషయాన్ని ఒకసారి డేటా బయట పెట్టండి. ఇక్కడ అంటే హైదరాబాద్ మహానగరంలో అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎంతో కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, పోతారు కావచ్చు. అవసరమైతే డైరెక్ట్ సైబరాబాద్ కమిషనర్ దగ్గర పోతారు, లేదంటే ఈ సైబర్ క్రైమ్ స్టేషన్కి పోతారు, కూర్చొని కంప్లైంట్ ఇస్తారు, ఏమైంది అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. ఇవన్నీ జరుగుతాయి కావచ్చు. కానీ గ్రామాల పరిస్థితులు ఏంది, మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది? అసలు ఎన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసుల్ని రండి కూర్చోండి అని చెప్పేసి ఏం జరిగిందని ఓపికగా విని కేసులు నమోదు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది సైబర్ క్రైమ్కి సంబంధించిన విషయంలో? ప్రపంచం మొత్తం సైబర్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సిస్టంలో దేశం దూసుకెళ్ళిపోతూ ఉంటే మన దేశంలో సైబర్ క్రైమ్కి సంబంధించిన సెక్యూరిటీ సిస్టంలో మనం ఎంత శాతంలో ఉన్నాం? ఎంత శాతం రికవరీ రేట్ ఉన్నది? సైబర్ నేరాలను ఎదుర్కోవడం కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధం అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ అన్నారు. అసలు అది ఒక్కసారి దొరికితే దారుణంగా ఉంటే పరిస్థితులు అని తెలిసినప్పుడు వాడు చేయకుండా ఉంటాడు.
ఏమున్నది, ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టుకు సంబంధించిన విషయంలో సైబర్ క్రైమ్ కేసు అయ్యేదంటే నువ్వు పోస్ట్ డిలీట్ చేయి, లేదంటే ఆ ఫేక్ ఐడి డిలీట్ చేసుకో. వాడు మళ్ళీ ఇంకో ఐడి పెడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి మనకి ఏదైనా పనిష్మెంట్ ఉంటే కదా ఇంకోసారి ఇంకో తప్పు చేయకుండా ఉంటాడు. కనీసం వానికి ఏ పనిష్మెంట్ లేకుండా మేము ఆ పోస్ట్ డిలీట్ చేయించాము, ఆ ఫేక్ ఐడి డిలీట్ చేయించామండి, ఆ డీయాక్టివేట్ చేయించామండి. డీయాక్టివేట్ చేసిన అకౌంట్ మళ్ళీ ఇంకో పేరుతోనే పేరు మార్చుకొని మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దయచేసి ఆ శిఖా గోయల్ గారైనా ఇంకెవరైనా సైబర్ సెక్యూరిటీ సిస్టాన్ని మరింత డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సైబర్ నేరాలను మరింత తగ్గించాల్సిన అవసరం ఉంది. కేవలం కార్పొరేట్ కంపెనీల కోసం, కార్పొరేట్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, కార్పొరేట్ను కాపాడడం కోసం కాకుండా సాధారణ ప్రజల విషయంలో కూడా అంతే పకడ్బందీగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం.